మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఏం ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి? ఏం జీరో నథింగ్, ఖాళీగా కూర్చున్నాను ఇంట్లో. ఎలా సార్ అంత హంబుల్ గా ఎట్లా చెప్పేస్తారు మీరు? నిజం చెప్తే బెటర్ అనిపిస్తుంది. అబద్ధం ఎప్పుడు మెయింటైన్ చేయలేము అనిపిస్తుంది నాకు. ఒకసారి మీ దగ్గర అబద్ధం చెప్తే మళ్ళీ ఇంకో చోటుకి వెళ్తే దొరికిపోతాను. సో మీ దగ్గర ఎవరి దగ్గరైనా అబద్ధం చెప్పకుండా నిజం చెప్తే అదే కంటిన్యూ అవుతుంది. కానీ మీరు చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నారు కదా, చాలా ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కదా, సో అసలు ఏం ప్రాజెక్ట్ లేకుండా ఎట్లా ఉన్నారు? ఒకవేళ ఇది ఇంపార్టెంట్ కాదు అని అంటే, ఇది చేయట్లేదు అని అంటే, వాట్ ఆర్ ది అదర్ సోర్సెస్? మీరు నెక్స్ట్ ఏ రంగంలో బిజీ ఉన్నారు? ఆల్వేస్ ఇన్ టు ద ఫిల్మ్స్, ఎనీ అదర్ యాంగిల్ అని. కానీ చిన్నప్పటి నుంచి ఇందులోనే ఉన్నాం, ఫాదర్ టైం నుంచి. కొత్తగా మనం వేరే లైన్లోకి వెళ్ళే అంత సీన్ లేదు. సో ఇప్పుడు ఉన్న దాంట్లో సినిమాకి సంబంధించి ఏదో ఒకటి చేస్తుంటాను నేను. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు నేను మోర్ ఆఫ్ ది డబ్బింగ్స్ ఐఎమ్ డూయింగ్ అదర్ లాంగ్వేజెస్కి. సో ఎప్పుడు చేస్తున్నా. ఐ హ్యావ్ డన్ మోర్ దెన్ 60-70 ఫిల్మ్స్. సో ఇది లేకపోయినా అది జరుగుతూ ఉంటుంది ఎప్పుడు. పెద్ద దాని మీద మనం వెళ్ళి చూసే పనేం లేదు, ఆన్లైన్లోనే జరిగిపోతాయి అన్నీ. మనకి ఖాళీగా ఉన్నామంటే ఇంట్లో ఉన్నట్టే. షూటింగ్ ఉంటే వెళ్తాం, లేదంటే ఖాళీగా ఉంటాం. మీ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ ఏంటి సార్? బీ హ్యాపీ. అది అందరికీ తెలుసు, కానీ దాన్ని ఆచరించడమే ఎవరికి అర్థం కాదు. అంతగా చెప్పగలిగినంత సీన్ లేదు నా దగ్గర. అదే నేను చెప్పాను ఇంట్రడక్షన్లో. సో మనం బేసికల్గా ఇంత షార్ట్ ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేస్తాము. బట్ మీరు ఒక స్పెషల్ బాండ్ మీ ఫాదర్తో షేర్ చేసుకుంటారు అని విన్నాను. మీ రిలేషన్ గురించి చెప్పండి, మీ నాన్నగారి గురించి చెప్పండి, అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. మా నాన్నగారు చిన్నప్పుడు మీరు అన్నట్టు వెరీ వెరీ గుడ్ బాండింగ్. అప్పుడు ఏం తెలియదు కాబట్టి. కొంచెం పెరిగిన కొంతకి భయం ఎక్కువైంది ఆయన అంటే, గౌరవం భయం. మళ్ళీ ఏజ్ వచ్చినాక వీ హ్యావ్ బికమ్ ఫ్రెండ్లీ. సో ఆఖరి వరకు ఆయనతోనే జర్నీ చేశాను నేను. అండ్ ఐ లవ్ టు బీ విత్ హిమ్. అన్ఫార్చునేట్లీ 94లో చనిపోయారు ఆయన. సో బేసికల్గా ఆయన ఇంటూ ఫిల్మ్ ప్రొడక్షన్? నో, హీ వాజ్ ఇంటూ డిస్ట్రిబ్యూషన్స్ ఫస్ట్. నవభారత్ ఫిల్మ్స్ అని 1963 ఇఫ్ ఐఎమ్ రైట్ అప్పుడు స్టార్ట్ చేశారు. దట్ టు రాయలసీమ బిజినెస్. మేము ఆంధ్ర రైట్స్ అయినా రాయలసీమలో చేసాం బిజినెస్ అంతా. అక్కడి నుంచి అలా పెద్ద కంపెనీ అయిపోయింది అది. దెన్ కేమ్ ఇన్ టు ప్రొడక్షన్ ఎట్ ది ఇయర్ 1981. అప్పుడు ఫాదర్ ఫస్ట్ టైం తీశారు. అప్పుడు నేను ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చా. సో మీరు సినిమాల్లోకి వస్తాను అని ఆయన అడిగినప్పుడు దాసరి నారాయణరావు గారిని వెళ్ళి కలవండి అని ఎందుకు చెప్పారు? నాన్నగారే చెప్పారు అది. అదే సినిమాల్లోకి వస్తాను అని అంటే దాసరి నారాయణరావు గారి దగ్గరికి వెళ్ళి కలవమని. ఆ రిలేషన్ ఎట్లా ఉండింది? ఆ మాట ఎందుకన్నారు ఆయన? అంటే నాన్నగారు దాసరి గారితో చాలా వెరీ గుడ్ రిలేషన్, అందరితో బాగుండేది. అబౌవ్ దాన్ దట్ ఈజ్ దాసరి గారితో ఉండేది. సో సినిమా అంటే నేను ఆర్టిస్ట్ అవుదామని చేరలే సినిమాకి. సో ఐ వాంట్ టు బీ ఎ ప్రొడ్యూసర్. ఐ లవ్ టు బీ ఎ ప్రొడ్యూసర్ ఈవెన్ టుడే. సో అది తెలుసుకోవాలంటే దాసరి దగ్గరికి వెళ్తే ఆయన ఏం చెప్తాడో అది చేయన్నారు. సరే వెళ్ళాను. ఏం చేద్దాం అనుకున్నాం అన్నాడు. ఇట్లా ప్రొడక్షన్ తెలుసుకోవాలండి, నేను ప్రొడ్యూసర్ అవ్వాలి. అయితే ఏం చేయాలని? ఫోటోగ్రఫీ నేర్చుకుంటా అన్నాను. ప్రొడ్యూసర్ అవ్వాలంటే ఫోటోగ్రఫీ నేర్చుకోవాలా? నేనన్నా తెలియక. సో ఆయన అన్నాడు, అది కరెక్ట్ కాదురా, నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వు, నీకు అన్ని డిపార్ట్మెంట్స్ తెలుస్తాయి అన్నారు. కరెక్టే అనిపించింది. దెన్ ఐ జాయిన్ విత్ హిమ్ అసిస్టెంట్ డైరెక్టర్ 84 to 87. ఓకే, 3-4 years ఆయన దగ్గర పనిచేశా. నిజంగానే అసిస్టెంట్ డైరెక్షన్ చేస్తుంటే అన్ని డిపార్ట్మెంట్స్ తెలుస్తాయిగా. అల్టిమేట్గా డైరెక్టర్ ఇస్ ది బాస్. కరెక్ట్, కెప్టెన్ ఆఫ్ ది షిప్. రైట్. ఆ పక్కన ఉండేవాళ్ళందరం అన్ని డిపార్ట్మెంట్స్తో టచ్ ఉంటుంది మాకు. అండ్ ఇట్స్ వెరీ గుడ్ డివిజన్ ఆఫ్ ఫిల్మ్స్లో. అది ఏ డిపార్ట్మెంట్ అయినా దాన్నే వాళ్ళతోనే డీల్ చేయాలి. సో ఎస్పెషలీ మీరు ఈ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ పీరియడ్లో ఏం లెసన్ నేర్చుకున్నారండి దాసరి నారాయణరావు గారి దగ్గర? పెద్దగా లెసన్స్ నేర్చుకుందే లేదు, కానీ ఓన్లీ ఎక్స్పీరియన్స్. హౌ టు డీల్ విత్ ద పీపుల్, ప్రొడక్షన్ అంటే ఏంటి, అసలు ఏంటి. అప్పుడు దాకా కూడా నాకేం తెలియదు కదా. పొద్దున్న లేవాలంటే ఏడుపు మొహం వేసుకుని వేసేవాళ్ళం, లేవలేక. అక్కడికి అయితే కంపల్సరీ మీరు పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాలంటే భయం, గబగబా లేచి రెడీ అయ్యి వెళ్ళిపోవడం. అట్లా లైఫ్లో ఒక డిసిప్లిన్ నేర్చుకున్నారు. అయితే డిసిప్లిన్ అని అనొచ్చు, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ది ఫిల్మ్స్ అనొచ్చు. మా ఫాదర్ కూడా వెరీ స్ట్రిక్ట్ ఇన్ దోస్ థింగ్స్. అలాగే అలవాటైనాయి అన్నీ.
అందుకే ఇప్పుడు కూడా నేను ఒక 5 నిమిషాలు ముందే ఉంటా ఇంటర్వ్యూ. మీరు 11 కంటే 10:53 కల్లా వచ్చేసారు. అది. సో బేసికల్గా అండి, మీకు యాక్టింగ్ చేయాలి అని ఇంట్రెస్ట్ లేకపోయినా, అంటే ఆ పాయింట్తో రాకపోయినా కూడా, శోభన్ బాబు గారు ఎస్పెషల్లీ మేబీ హీస్ అ ఫ్యాన్ ఆఫ్ యువర్ వాయిస్ ఆర్ యువర్ ఫ్యాన్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ, మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసేవారు అని విన్నాం. కరెక్టేనా? ఆయన అదేది ధర్మపీఠం దద్దరిల్లింది అనే సినిమాలో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నాను. అప్పుడు ఆయన బాగా ఎంకరేజ్ చేసేవాడు. నేను నవ్వేవాడిని. 1-2 సార్లు 3 సార్లు చెప్పిన తర్వాత నవ్వుతావంటే నువ్వు, నేను సీరియస్ చెప్తుంటే, నువ్వు ఎప్పటికైనా యూ మెయింటైన్ యువర్ పర్సనాలిటీ, యూ విల్ డెఫినెట్లీ గెట్ ఎ బ్రేక్ అన్నాడు ఆయన. అందుకోసమైనా కాకపోయినా నేను ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్. సో ఐ డూ రెగ్యులర్ ఎక్సర్సైజ్ కానీ. సో ఒకసారి చెప్పండి మీ ఫిట్నెస్ రిజీమ్. పొద్దున్నే లేస్తాను 5 o'clock 5:30. By 6 kbr. There up to 8 I'll be there. సో వాక్ చేస్తూ ఉంటారా? Walk and I'll get my weights also there. సో అటు నుంచి క్లబ్కి వెళ్తాము, లేకపోతే ఇంటికి వస్తాము, అంతే. అంతకుమించి ఏం చేయను. సో 6 నుంచి 8 వరకు మ్యాక్సిమం మనకు 2.5 hours యూ స్పెండ్ ఆన్ యువర్ వర్కౌట్ యాక్టివిటీ అనమాట. అయితే మధ్యలో సొల్లు ఉంటుంది, వాళ్ళు వచ్చి ఏదో మాడుతుంటాం. సో 2 గంటలు సీరియస్గా కాకపోయినా డెఫినెట్లీ మోర్ దెన్ 1.5 hours. సో యూజువల్గా వాకింగ్ చేసేటప్పుడు ఎలాంటి సోలు చెప్తారు సార్? అంటే లోకాభిరామాయణం మాట్లాడుకుంటారా? ప్రపంచ పాలిటిక్స్ దగ్గర నుంచి అసలు మన సందులో ఏం జరుగుతుందో దాకా ప్రపంచం అన్ని మొత్తం చుట్టేస్తారా ఈ 2 hours? నేను సోలోగా నడుస్తాను ఎక్కువ, ఒక్కడనే వెళ్తా. ఎదురు వచ్చేవాళ్ళు అప్పుడప్పుడు మీట్ అవుతుంటారు. ఒక పర్టికులర్ పాయింట్లో ఐ విల్ డూ మై గ్రౌండ్ ఎక్సర్సైజెస్. ఆ టైంలో ఎవరో జాయిన్ అవుతూ ఏదో సినిమాల గురించి అడుగుతుంటారు, మన గురించి చూడగానే ఫోటోలు తీసుకునేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు వస్తుంటారు. బట్ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా మిమ్మల్ని మీరు హీరో అవ్వాలి అన్నట్లుగా మిమ్మల్ని ఎంకరేజ్ చేశారు, మోటివేట్ చేసేవాళ్ళు అని చెప్తారు కదా? రాజేంద్ర ప్రసాద్ గారితో గుడ్ ఫ్రెండ్షిప్ ఉంది, కానీ అట్లా ఎప్పుడు లేదు నాకు తెలిసి. చేయబోయే అనేవాడు ఆయన కూడా, బట్ ఎంకరేజింగ్ అంటే ఏం పెద్దగా. బాగా ర్యాప్ ఉన్న యాక్టర్స్ ఎవరు మీతో? ఆల్మోస్ట్ మా ఏజ్ గ్రూప్ అందరితో బాగుంది. ఇప్పటికీ మీరు కలుస్తూ ఉంటారా? యా, అంటే లైక్ జనరల్ ఏదైనా ఫంక్షన్స్లోనూ పర్టికులర్గా కాకపోయినా మోస్ట్ ఆఫ్ ది టైమ్ విల్ మీట్. షూటింగ్ లొకేషన్స్లో కలుస్తుంటాం. ఓకే. చిరంజీవి గారితో బాగుండేది నాకు. గ్యాంగ్ లీడర్ చేశారు కదా ఆయన? దానికంటే ముందు నుంచి. ఎందుకంటే మేమున్న ఇల్లు పక్కనే ఆయన ఉన్న రూము. ఓకే. ఈవెన్ హీ వాజ్ బిగినర్. అప్పటి నుంచి పరిచయం ఆయనతో. అండ్ హీ వాజ్ అంత పెద్ద యాక్టర్, అంత పెద్ద మనిషి అయినా ఇవాళకి అలాగే ఉంటాడు ఆయన పలకరింపు కానీ అది కానీ. అందరు ఇదే చెప్తారు సార్. అసలు 100కి 99 మంది ఇదే చెప్తారు. 100 మంది చెప్పాలి, 100 మంది చెప్పాలి. అంటే ఆ ఒక్కళ్ళు ఇంకా వెరైటీ ఉంటారు కాబట్టి మనం దాని గురించి మాట్లాడక్కర్లేదు. హీ ఈజ్ వెరీ నైస్ జెంటిల్మెన్. చాలా గ్రౌండెడ్, చాలా హంబుల్ పర్సనాలిటీ. మనం చూడకపోయినా ఆయనే పిలిచి పలకరించేవాడు ఒక్కోసారి. అంత సీన్ అవసరం లేదు కదా పెద్దగా, అంత రేంజ్కి వెళ్ళిపోయినాడు. హీ ఈజ్ వెరీ నైస్ జెంటిల్మెన్. సో మీరు సినిమాల్లోకి వచ్చారు, సినిమాలు చేశారు. ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఆ సినిమా ఫ్లాప్ అయింది అన్న తర్వాత మీకు ఏమనిపించింది? అంటే మళ్ళీ మనకు అసలు యాక్టింగ్ అసలుకే ఇంట్రెస్ట్ లేదు, అది సినిమా చేశాను, అది ఫ్లాప్ అయింది, అప్పుడు మనకు అవసరమా ఇదంతా అనిపించిందా? అవసరమా అనిపించింది దానికంటే అరే ఫెయిల్ అయ్యామే, హౌ టు గెట్ సక్సీడెడ్ ఇన్ దిస్ అనిపించింది. అప్పుడు కొంచెం కాన్సన్ట్రేషన్ పెరిగింది దానివల్ల. తిట్టారు జనాలందరూ కూడా. అది కూడా సెల్ఫ్ ప్రొటెక్షన్? నో, బయట వాళ్ళదే. అప్పుడు మాకు రష్ ఇష్టం ఉండేది, రష్ అని వచ్చేది షెడ్యూల్ అవగానే. అసిస్టెంట్ డైరెక్టర్ నా ఫ్రెండే, అతనైతే అసలు నువ్వెందుకు యాక్టింగ్ మానే అన్నాడు, అంత చండాలంగా చేసావు, లిప్ సింక్ ఇవ్వడం కూడా చేత కాలేదు నీకు, బీయింగ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ అని తిట్టాడు. అది నాకు షాకింగ్. ఇట్ వాజ్ కరెక్టే కదా, ఇట్స్ నాట్ సో ఈజీ యాక్టింగ్ అంటే. అక్కడి నుంచి కొంచెం దాని మీద ఫోకస్ చేసి ఇప్పటికీ నేర్చుకోలేదు, స్టిల్ నేను లెర్నింగ్ ఎలాట్. ఇప్పటికీ నేర్చుకోలేదు అన్న దాంట్లో కరెక్ట్ లేదులేండి సార్. దట్ షోస్ యువర్ హంబుల్నెస్ అంటాను నేను. హంబుల్నెస్ అని కాదు, డెఫినెట్గా యాక్టింగ్ ఈజ్ నాట్ సో ఈజీ అండి. ఐఎమ్ నాట్ ఫిట్ టు బీ అన్ యాక్టర్ ఇన్ ఆల్ ది ఆస్పెక్ట్స్. ఏదన్నా కొన్ని విషయాల్లో పనికొస్తాను తప్పితే, ఇఫ్ యూ ఆస్క్ మీ టు డూ కామెడీ ఐ కాంట్ డూ. ఇట్స్ కామెడీ ఈజ్ ద టఫెస్ట్ పార్ట్ ఆఫ్ యాక్టింగ్ టు మై నాలెడ్జ్. అది చేయలేను నేను, నా బాడీ అందుకు సూటబుల్ కాదు, అది అందరికీ సెట్ అవ్వదు. సో అలాగా యాక్టింగ్ ఫుల్ ఫ్లెజ్డ్ యాక్టర్గా అయితే నేను కాదు. ఇప్పటికీ ట్రై చేస్తున్నాం, సమ్ టైమ్స్ కంగారుగానే ఉంటుంది,
కొంచెం పెద్ద సీన్లు మంచి సీన్లు పడితే కంగారు వస్తుంది. దానిలో కూడా కొంత ట్రై చేస్తున్నాం కానీ ఇంకా ఎంతవరకు సక్సీడ్ అయ్యామో తెలియదు. బాగా మీరు కష్టపడి అమ్మయ్య అయింది ఈ సీను అని అనుకున్నది ఏంటి మీ టోటల్ ఎక్స్పీరియన్స్? అంతగా ఏం మంచి సీన్లు ఏం రాలేదు. అసలు మంచి సీన్లే చేయలేదంట. అంత గొప్ప సీన్లు ఏం లేవు. అయ్యో చేత కాదే ఇంకా చేత కాదే వదిలేసి. చేత కాదే కాదు, చెయ్యడానికి కష్టపడింది. అంటే ఆ సీన్ని పండించడం కోసం ఎక్స్ట్రాగా మీరు ప్రిపేర్ అయింది దగ్గర నుంచి కాస్త ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టా నేను అని మీకు అనిపిస్తుంది కదా? అలా అంటే రామరాజ్యం, శ్రీరామరాజ్యం చేసాం. శ్రీరామరాజ్యంలో పెద్ద షాట్, అది వైడ్ షాట్. బాపు గారికి అసలు నేను యాక్టర్ అని తెలియక ఆయన ఈయన చేయగలడా లేదా అని అసిస్టెంట్ డైరెక్టర్ని అడిగారంట చాలాసార్లు. సో ఆయన ఫైనల్గా ఈ సీన్ చేద్దామండి అని చెప్పాడు. ఆయన షార్ట్ చేద్దామండి అని చెప్తే చాలా అలాగే సార్ అప్పుడు ఫిల్మ్ వాడుతున్నాం దానికి చేద్దామంటే చేద్దాం. అది ఆయనకి నమ్మకం లేక 4 సార్లు రిహార్సల్ చేయించాడు. రిహార్సల్ ఎక్కువ చేసినా ఒక్కోసారి దెబ్బతింటాం. అవును, తక్కువ చేసి ఓవర్గా ప్రిపేర్ అయ్యి చిన్న చేంజ్ చెప్తే కష్టం అయిపోద్ది. అట్లా ఏం అవ్వలేదు. లక్కీలీ చేయించి ఇంకా కూడా ఆయన డౌట్, వెళ్దామా టేక్కి వెళ్దామా అంటాడు. వెళ్దాం సార్ అన్నాడు. టేక్ 1కి టక్ అని టెన్షన్, ఇంకా ఆయన మళ్ళీ ఇంకా వెళ్దామా ఇంకోసారి ప్రిపేర్ అవుదామా అంటే ఇంకా టెన్షన్ వచ్చేసింది. సరే ఫస్ట్ టేక్ చేసేసా. నాకు తెలిసి నేను పర్ఫెక్ట్గా చేసా. వైడ్ షాట్, సైలెంట్గా ఉంది లొకేషన్ అంతా. సెట్లో క్లాప్స్ వినపడి ఎవడరా అనుకుని తిరిగి చూస్తే ఆయనే, బాగా చేసావా అన్నాడు. థ్యాంక్ యూ సార్. అంతే అమ్మయ్య. సాయంత్రం రూమ్కి వెళ్ళిపోయి మళ్ళీ స్నానం చేసి ఇలా ఫ్రెష్గా బయటకు వచ్చేసరికి కాలు జారి కింద పడ్డాను. అయ్యో ఆయనకి తెలిసి పరిగెత్తుకు వచ్చాడు నేను లొకేషన్కి. రూమ్ దగ్గరికి వచ్చి పొద్దున్న డిస్ తగిలిందని మీకు అన్నాడు. ఇదే కాంప్లిమెంట్ కూడా అనుకున్నా. అంతే కదా సార్, మరి వెంటనే ఒక అప్రిసియేషన్, వెంటనే కింద పడడం అంటే అంతే.